హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే మరి నేను కీమా కజ్జికాయలు చేస్తున్నానండి. పావు కిలో కీమా తీసుకున్నా. ఇది మంచిగా 2 సార్లు నీట్గా కడిగి కొంచెం ఉప్పు పసుపు వేసి ఆ నీళ్లు పోయేదాకా చిమ్ములో పెట్టి దీన్ని బాగా ఉడకబెట్టానండి. ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు నూనెలో వేంపాలి. పొయ్యి ముట్టించి బాండీ పెట్టానండి. ఇప్పుడు బాండీ ఆగింది. 2 పావుల నూనె వేస్తున్నా. నూనె అయితే కాగింది. కీమా వేస్తున్నా. ఇందులో ఉల్లిపాయ వేస్తే ఇది వాసన వచ్చి తొందరగా కజ్జికాయలు ఖరాబ్ అవుతాయండి. అందుకని ఉల్లిపాయ వేయట్లేదు. మామూలుగా నూనెలో ఇది చేస్తున్నా. నూనెలా మగ్గిందండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. మంచిగా కలుపుకోవాలి. ఇది మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సరిపడా పసుపు వేసుకోవాలి. కారం వేస్తున్నా. కారం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకోవాలి. అన్నీ సరిపడా వేసాను. మంచిగా ఇది కలిసింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నా. అన్నీ వేసాను, అన్నీ కరెక్ట్గా వేసిన వచ్చిందండి. ఇది ఇగో మంచి కలర్ వచ్చింది. చూడండి ఎంత బాగుంది. ఇగో చాలా మంచి కలర్ వచ్చింది. ఇట్లా ఈ కలర్ వచ్చేదాకా మనం నూనెలో దీన్ని వేపుకోవాలి. చాలా బాగుందండి. కీమా కజ్జికాయలు రెడీ అయినాయండి. చూడండి ఎంత బాగున్నాయి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఇలా వేపుకోవాలి. తర్వాత మనం సాయంత్రము టీ స్నాక్స్ కూడా బాగుంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇవి చాలా బాగా వచ్చినాయి. చూడండి, మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.